ముస్సోరిలో మరణించిన రాధా గాయత్రి స్నేహితులు ఆమె మృతిపై పలు అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో రాధా గాయత్రి స్నేహితురాలు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో రాధా గాయత్రి మరణంపై చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానాలు రావడానికి గల కారణాలు ఏంటండి? మొదటి కారణం గాయత్రి మరణం జరిగిన తర్వాత శ్రీచరణ్ బిహేవియర్ అండి. అతని బిహేవియర్ చాలా పెక్యులియర్గా ఉంది. ఒక పక్కన ఏమో అసలు ఏమీ మాట్లాడలేదు, ఒక 3-4 రోజులు అసలు స్తబ్దుగా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. ఇవాళేమో నేను షాక్లో ఉన్నాను, నన్ను ఏమీ అడగద్దు అంటున్నాడు. ఆ ఘటనా స్థలంలో తన భార్య తప్ప ఇంకెవ్వరూ లేరు. మరి తనని క్వశ్చన్ చేయకుండా ఎవరిని క్వశ్చన్ చేస్తారండి ఎవరైనా? అండ్ ఇంకోటి ఏంటంటే అసలు బుక్ చేసుకునేటప్పుడు కూడా ఒక హోమ్ స్టే బుక్ చేశాడు ఎక్కడో సెక్లూడెడ్గా ఉన్న ప్లేస్లో. జనరలీ ఫ్యామిలీస్ వైఫ్స్తో వెళ్ళినప్పుడు అలాంటి సెక్లూడెడ్ ప్లేసెస్ని ప్రిఫర్ చేయరు ఎవ్వరు. కొంచెం జనసంచారం ఉన్న చోట లేదా ఫుడ్ దొరికే చోట అలాంటి చోట ప్రిఫర్ చేస్తారు. మరి ఎందుకు అలాంటి ప్లేస్ ఎంతో దూరంగా ఉన్నది ఎందుకు ప్రిఫర్ చేశాడు అనేది తెలీదు. ఇంకోటి ఏంటంటే మీడియా వాళ్ళు వచ్చినప్పుడు కానీ అక్కడ ఇన్సిడెంట్ ప్లేస్లో అండ్ హోటల్ సిబ్బందిని పిలిచినప్పుడు కానీ ఫోన్ పట్టుకొని చక్కగా అన్ని వీడియోస్ తీసుకున్నాడు. అంత షాక్లో ఉన్న మనిషి వీడియో ఎలా తీస్తాడండి, మీరే చెప్పండి. సో ఇతని బిహేవియర్ వల్లే మాకు పలు అనుమానాలు అనేవి వ్యక్తం అవుతున్నాయి. మరి మేము కోరుతున్నది ఏంటంటే పోలీస్ని కూడా థరోగా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేసి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇవాళ ఇది రాధా గాయత్రికి జరిగింది, రేపు ఎవరికైనా జరగచ్చు మనలో ఆడపిల్లలకి. సో ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్లో తను గోత్రు అయిన ఒక ట్రామా చెప్పాలంటే. ఈ ట్రామాలోంచి పాపం బయటపడలేక షీ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ డెత్. ఇలాంటి డెత్ అయితే తను డిజర్వ్ చేయదు. దాట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో గత ఏడాది నవంబర్లోనే వివాహం అయింది. అప్పటి నుంచి కూడా అయితే మీతో ఏమైనా మాట్లాడారా? శ్రీచని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే ఏదైనా వాళ్ళిద్దరి మధ్య సమస్య ఉందని ఏమైనా చెప్పారా? మార్చ్లో మాట్లాడిందండి. March 29th నాకు కాల్ చేసింది అండ్ వీ హ్యాడ్ అ కాన్వర్జేషన్ ఫర్ అబౌట్ 1.5 hours. గాయత్రి నేను ఎక్కువ సోషల్ ఈవెంట్స్, సైకాలజీ ఈవెంట్స్ అంటే మాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్. సో మాట్లాడుకునే సందర్భంలో శ్రీచరణ్కి ఇట్లా కొంచెం స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది అండ్ తన బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అయితే వ్యక్తపరిచింది అనుమానాన్ని. అండ్ చాలా సఫర్ అవుతున్నాను మానసికంగా అని కూడా చెప్పింది. సో మరి ఇదంతా చూస్తుంటే డెఫినెట్గా ఏదన్నా జరిగిందేమో అని అనిపిస్తోంది. బట్ ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ ఎనీథింగ్ అండి. ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ ద అఫీషియల్స్ షుడ్ థరోలీ ఇన్వెస్టిగేట్ and they have to give us a proper justice to Radha Gayatri. సో ఈ ముస్సోరి ప్లాన్ ఎవరిది? అంటే ఇంట్లో ఇన్ఫార్మ్ చేసే వెళ్ళారా? మీకు తెలుసా? మీతో ఏమైనా మాట్లాడారా వెళ్ళే ముందు? లేదండి, మాకు తెలీదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాధా గాయత్రి ఈస్ వెరీ క్లోజ్ టు హర్ మదర్ అండి. అన్నీ షేర్ చేసుకునేది వాళ్ళ అమ్మగారితోటి. సో వాళ్ళ అమ్మగారికి ఫస్ట్ ఏం చెప్పిందంటే వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళు కూడా వస్తున్నారు, ఇది ఒక స్పిరిచువల్ ట్రిప్ అతని బర్త్డే కోసం అని చెప్పారు. బట్ సడన్గా లాస్ట్ మూమెంట్లో వాళ్ళ పేరెంట్స్ డ్రాప్ అయిపోయి ఓన్లీ వీళ్ళే వెళ్ళడం జరిగింది. మరి ముసిరి ముందు నుంచి ఉందా లేదా ఆ ట్రిప్లో అనేది ప్లాన్లో మాకు ఐడియా లేదు. సో అక్కడ మద్యం తాగారు, అక్కడ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల అయి ఉండొచ్చని అక్కడ డాక్టర్లు చెప్పారని కూడా ఒకవైపు శ్రీచరణ్ చెప్తూ ఉన్నారు. సో మీకు అది ఓకే అనిపిస్తుంది అసలు ఆ స్టేట్మెంట్? నో అండి, నో. సో ఇన్ని జరుగుతున్న సమయంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఎప్పుడైనా రాధా గాయత్రి గారు ఇన్ఫార్మ్ చేశారా తను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి? చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. అయితే మా ఫ్యామిలీస్లో ఏంటంటే కొత్తగా పెళ్ళయి మా ఫ్యామిలీస్ అనే కాదండి, ఏ ఫ్యామిలీ అయినా కూడా ఆడపిల్లకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే సర్దుకుపోవాలమ్మా, పిల్లలు కూడా పేరెంట్స్ కూడా సర్ది చెప్పాలి అని అనుకుంటారు తప్పిస్తే విడగొట్టాలని ఏ పేరెంట్స్ అనుకోరు. అండ్ 6 months ఇస్ టూ ఎర్లీ అండి టు డిసైడ్ ఎనీథింగ్. అండ్ వాళ్ళు కలిసి కూడా లేరు. సో వీళ్ళు ఏమనుకున్నారంటే పేరెంట్స్ కలిసి లేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, కొంచెం టైం ఇవ్వాలి పిల్లలకి, వాళ్ళే సెట్ అవుతారు, మేబీ మైండ్ సెట్ ఏదన్నా. వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసండి ఇదంతా, దట్ అబ్బాయికి ఇలా ప్రాబ్లం ఉందన్న విషయం వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసు. సో ఆ సమస్య ఉన్న సమయంలో అంటే వీళ్ళది అరేంజ్ మ్యారేజ్ అని చెప్తూ ఉన్నారు, వివాహం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి ఆ ఇష్యూ ఉన్న సమయంలో? ఆ ఇష్యూ ముందు తెలీదండి, పెళ్ళికి ముందు ఇలా ఉందని తెలీదు. పెళ్ళి తర్వాతే ఆ అబ్బాయి బిహేవియర్ ఇలా స్టార్ట్ అయింది. పెళ్ళికి ముందు బాగానే ఉన్నాడు, పెళ్ళి తర్వాత నుంచే ఈ వేధింపులు ఇవన్నీ స్టార్ట్ చేశాడు సడన్గా తన బిహేవియర్. పెళ్ళికి ఒక 2-3 days ముందు స్టార్ట్ చేశాడు. బట్ ఎందుకో గాయత్రి కొంచెం బాధపడింది ఇలా ఉన్నాడని. కానీ పెళ్ళైన తర్వాత కొంచెం చాలా మారిపోయాడు. అతని నిజస్వరూపం అంతా పెళ్ళయ్యాకే తెలిసింది, ఒక 2-3 monthsలోనే తెలిసిపోయింది. ఈ
ఈ ట్రాకర్ కానీ ఫోటో సీసీటీవీ కెమెరాలో ఫోటో తీసి పెట్టడం మీకు ఎప్పుడైనా మాట్లాడారా మీతో దీని గురించి? ఆ ట్రాకర్ గురించి నాతో చెప్పిందండి. ఈ సీసీటీవీ ఫుటేజ్ గురించి కూడా నాతో మార్చ్లో మాట్లాడిన టైంలో చెప్పడం జరిగింది. అసలు ఇవన్నీ నువ్వు ఎందుకు భరిస్తున్నావు, మళ్ళీ ఢిల్లీ ఎందుకు వెళ్ళావు నువ్వు అని అడిగాను. నువ్వు పూణే వెళ్ళాల్సింది లేదా హైదరాబాద్లో ఉండిపోవాల్సింది కదా, ఎందుకు వెళ్ళావంటే లేదు అక్క నేను ప్రూవ్ చేసుకోవాలి, బికాస్ ఇప్పుడు తనకి నేను ఫ్రెండ్స్తో మాట్లాడడం వల్లే ప్రాబ్లం వస్తుంది. ఎవరితో మాట్లాడినా ప్రాబ్లమే. ఇట్ ఈస్ నాట్, ఇప్పుడు క్యాబ్ ఎక్కింది అనుకోండి నాకు వీడియో కాల్ చేయంటాడు. అడుగున అంటే ఒక మనిషికి అంటే మనని ఎవరో ఒక నీడలా వెంటాడుతున్నారంటే అది ఎంత ఇన్సెక్యూర్డ్గా ఉంటుంది. ఆ ఇన్సెక్యూరిటీ డెవలప్ చేశాడు గాయత్రిలో. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిజ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. గాయత్రి ఈజ్ మోర్ టాలెంటెడ్ దాన్ హిమ్. సో దానిని ఎలా అయినా కొంచెం తక్కువ చేయాలి అన్న ఉద్దేశం ఆ అబ్బాయికి మొదటి నుంచి మైండ్లో ఉంది. అందుకే ఇదంతా కూడా ఫ్రేమ్ చేశాడేమో అని అనిపిస్తుంది. శ్రీచరణ్తో ఎప్పుడైనా రాధా గాయత్రి కూర్చొని మాట్లాడే ప్రయత్నం, వీటన్నిటి గురించి ఏదైనా ఇబ్బందులు కానీ ట్రాకర్ అనుమానపడ్డం గురించి మాట్లాడే ప్రయత్నం చేసిందా? చాలాసార్లు చేసింది అండ్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చింది ఆ అబ్బాయికి. తను ఎప్పుడు హెల్ప్ చేయాలనే ట్రై చేసింది. అంటే ఒక సైకాలజిస్ట్గా వాళ్ళకి హెల్ప్ చేయాలి, అతన్ని అందులోంచి బయటికి తీసుకురావాలని ట్రై చేసింది తను. ఫైనల్గా ఏం చెప్తారు? అంటే న్యాయం జరగాలి అని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. సో అక్కడ పోలీసులతో ఎక్కడ మాట్లాడారు, ఉత్తరాఖండ్ పోలీసులతో? ఇక్కడ ఏపీని ఏమైనా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఒకటేనండి, రాధా గాయత్రి ఈజ్ లైక్ యువర్ చైల్డ్ అండి. మీ ఇంట్లో ఒక అమ్మాయి ఎలాగో అలాగే. సో అమ్మాయికి న్యాయం జరగాలని అందరూ రిక్వెస్ట్ చేయాలి అండ్ న్యాయం అయితే జరగాలి. థరో ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు ఏం జరిగింది అనేది నిజాలు బయటికి రావాలి. శ్రీచరణ్ని కూర్చోపెట్టి ఒక సైకాలజిస్ట్ తోటి మొత్తం బయటికి తెప్పించాలండి. ఈ నిజాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. చూస్తున్నాం కదా, వివాహమైన 2-3 రోజుల నుంచే కూడా వారిద్దరి మధ్య కూడా సమస్యలు తలెత్తినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొదటి నుంచి కూడా శ్రీచరణ్కి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే చాలా వరకు కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ రాధా గాయత్రికి కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముస్సోరిలో మరణించిన ఆ మృతిపై కూడా వారి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వారందరూ కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా పోలీసులు దీన్ని తరోగా చెక్ చేసి ఖచ్చితంగా వర్డిక్ట్ అనేది వాళ్ళు రాధా గాయత్రికి జస్టిస్ జరిగేలా కూడా చూడాలని కూడా ఒకవైపు స్నేహితులు అయితే చెప్తూ ఉన్నారు. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.